హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్కి అలాగే గ్రామీణ డాక్ సేవకులకి ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటువంటివి ఉన్నాయి ఫ్రెండ్స్. డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి సపరేట్గా ఉంటుంది. దాన్ని CGE-JIS అంటారు ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటారు. అదేవిధంగా గ్రామీణ డాక్ సేవకులకు కూడా ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది ఫ్రెండ్స్. దాన్ని EDGIS అండ్ ఫ్రెండ్స్, ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటారు ఫ్రెండ్స్. ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ప్రతి ఎంప్లాయీ నుంచి నెల నెల కొంత అమౌంట్ని డిడక్ట్ చేసి అందులో కొంత భాగాన్ని సేవింగ్స్ ఫండ్గా, మరికొంత భాగాన్ని ఇన్సూరెన్స్ ఫండ్గా ఇన్వెస్ట్ చేసి తర్వాత దాంట్లో వచ్చేటువంటి లాభాలని దానికి అనుగుణంగా ఎంప్లాయీస్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇందులో జనరల్గా ఈ రికవరీ చేసేటువంటి ప్రీమియం ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్కీమ్ని 1980 సంవత్సరంలో ప్రారంభించారు ఫ్రెండ్స్. 1982 నుంచి ఎఫెక్ట్లోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దీన్ని CGE-JIS 1980 అనే పేరుతో పిలుస్తారు. అప్పుడు గ్రూప్ డి ఎంప్లాయీస్కి ₹10, గ్రూప్ సికి ₹20, గ్రూప్ బి ఆఫీసర్స్కి 40, అలాగే గ్రూప్ ఏ ఆఫీసర్స్కి ₹80 లెక్కన రికవరీ చేస్తూ వచ్చారు ఫ్రెండ్స్. అయితే ఈ రేట్స్ని 1990 సంవత్సరం నుంచి మార్చడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇందులో ఫస్ట్లో చూసినట్లయితే మన గ్రూప్ సి ఎంప్లాయీస్ అందరికీ కూడా ₹30, అలాగే గ్రూప్ బికి ₹40, గ్రూప్ ఏకి ₹120 రికవరీ చేస్తూ వస్తున్నారు ఫ్రెండ్స్. అయితే 2011 నుంచి MTSలు ఎవరైతే ఉంటారో వారిని కూడా గ్రూప్ సీలుగా గుర్తించడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి వారికి 2010 వరకు ₹10 రికవరీ చేస్తారు. 2011 నుంచి వారికి కూడా ₹30 రికవరీ అనేటువంటిది చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇందులో వీరికి ఇన్సూరెన్స్ కవరేజ్ కింద గ్రూప్ సి అయితే 30,000 ఉంటుంది. అలాగే గ్రూప్ బి ఆఫీసర్స్కి అయితే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటిది 60,000 ఉంటుంది. గ్రూప్ ఏ ఆఫీసర్స్కి 1,20,000 ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇందులో రికవరీ చేసినటువంటి ప్రీమియంలో 70% సేవింగ్స్ ఫండ్గా ఉపయోగిస్తారు. అలాగే 30% మాత్రమే ఇన్సూరెన్స్ ఫండ్గా ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ దురదృష్టవశాత్తు మరణించినట్లయితే వారి ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఫండ్ మరియు సేవింగ్స్ ఫండ్ రెండు కూడా చెల్లిస్తారు ఫ్రెండ్స్. అట్లా కాకుండా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రిటైర్ అయిపోయినట్లయితే అప్పుడు అతనికి కేవలం సేవింగ్స్ ఫండ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ సేవింగ్స్ ఫండ్ ఇన్వెస్ట్ చేసినట్లు దాని తర్వాత దానికై వచ్చినటువంటి ఇంట్రెస్ట్ మొత్తము కలిపి దానిని రిటైర్డ్ అయినటువంటి అఫీషియల్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈ CGE-JIS కానివ్వండి, GDGIS కానీ ఏదైనా సరే ఈ విధంగా చెల్లించడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ ఏమిటి అంటే, ఈ CGE-JIS టేబుల్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వార్టర్కి ఇది ఇస్తూ ఉంటారు. సో ప్రస్తుతం 1/4/2024 నుంచి 30/6/2024 వరకు ఎవరైతే రిటైర్ అవుతారో లేదా చనిపోతారో వారికి ఎంత అమౌంట్ చెల్లించాలి అనేటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఒక టేబుల్ రూపంలో ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో అది ఇప్పుడు రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ టేబుల్లో ఇచ్చినటువంటి రేట్స్ ఆధారంగా ఉన్నటువంటి అమౌంట్ ఆధారంగా వారికి పేమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ టేబుల్లో ఫస్ట్ 1980 సంవత్సరంలో నుంచి ₹10, ఆ తర్వాత 1990 నుంచి ₹15 లెక్కన రికవరీ చేస్తే వారికి సేవింగ్స్ ఫండ్ ఎంత ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికి అనుగుణంగా గ్రూప్ సి అయినా, గ్రూప్ బి అయినా, గ్రూప్ బి అయినా వారికి అనుగుణంగా వారికి క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్. ఇవి 2 రకాల టేబుల్స్ ఇస్తారు ఫ్రెండ్స్. టేబుల్ 1లో ఏంటి అంటే ₹10 లెక్కన 1989 సంవత్సరం వరకు, ఆ తర్వాత 1990 నుంచి ₹15 రికవరీ చేస్తే వారికి ఈ నెలలో రిటైర్ అవుతే ఎంత అమౌంట్ సేవింగ్స్ రూపంలో వస్తుంది అనేటువంటి డీటెయిల్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే 1988 సంవత్సరంలో అతను జాయిన్ అయ్యి అతను జూన్ 2024లో రిటైర్ అయ్యి ఉన్నట్లయితే అప్పుడు అతనికి సేవింగ్స్ రూపంలో ₹32,319.48 వస్తుంది ఫ్రెండ్స్. ఇది 89 వరకు ₹10 లెక్కన, 1990 నుంచి ₹15 లెక్కన ఫ్రెండ్స్. ఒకవేళ అతను కనుక ఇప్పుడు గ్రూప్ సి అయి ఉంటే అప్పుడు దానికి అనుగుణంగా గ్రూప్ సికి ₹30 కాబట్టి దీనికి డబుల్ అమౌంట్ అనేటువంటిది వస్తుంది ఫ్రెండ్స్. అలా కాకుండా అతను కొద్ది రోజులు గ్రూప్ డిగా ఉండి ఆ తర్వాత గ్రూప్ సిగా అయిన ఉన్నట్లయితే అప్పుడు దానికి అనుగుణంగా క్యాలిక్యులేషన్ అనేటువంటిది చేస్తారు ఫ్రెండ్స్. ఆ విధంగా లెక్క చేసి ఎంతవరకు అయితే గ్రూప్ డిగా ₹10 రికవర్ అయిందో అంతవరకు ₹10 లెక్కన క్యాలిక్యులేట్ చేసిస్తారు. ఈ ₹10 లెక్కన అనేటువంటిది కింద టేబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో అది త్రూ అవుట్ ఇప్పుడు 1982 నుంచి ఇప్పటి వరకు కూడా ₹10 లెక్కనే కడితే ఎంత పేమెంట్ వస్తుంది అనేది టేబుల్ 2లో ఉంటుంది. సో దాని ప్రకారం లెక్క చేసి పేమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది అప్పుడు ప్రతి సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ లెక్కన ఈ సేవింగ్స్ ఫండ్ క్యాలిక్యులేట్ చేశారనేటువంటి డీటెయిల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో దానికి అనుగుణంగా రిటైర్ అయినటువంటి వారికి పేమెంట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అదేవిధంగా
దురదృష్టవశాత్తు మరణించినట్లయితే అప్పుడు వారికి ఈ సేవింగ్స్ ఫండ్తో పాటు ఇన్సూరెన్స్ ఫండ్ కూడా చెల్లిస్తారు ఫ్రెండ్స్. వారు కనుక గ్రూప్ సిగా చనిపోయి ఉంటే అప్పుడు 30,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఫండ్ వస్తుంది. ఒకవేళ గ్రూప్ బి అయితే 60,000 రూపాయలు, గ్రూప్ ఏ అయితే 1,20,000 రూపాయలు ప్లస్ ఈ సేవింగ్స్ ఫండ్ రెండు కలిపి నామినీకి చెల్లిస్తారు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్ ఈ CGE-GAS అనేటువంటిది. అదేవిధంగా GD-GAS కూడా సేమ్ గ్రామీణ డాక్ సేవకులకి ఇస్తారు ఫ్రెండ్స్. ఈ గ్రామీణ డాక్ సేవకులకి నెలకి 50 రూపాయలు రికవరీ చేస్తారు ఫ్రెండ్స్. వీరికి ఇన్సూరెన్స్ ఫండ్ ఎక్కువ ఉంటుంది, సేవింగ్స్ ఫండ్ కూడా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. వీరికి ఇన్సూరెన్స్ కవరేజ్ 50,000 ఉంటుంది. అలాగే సేవింగ్స్ ఫండ్ అనేటువంటిది దానికి అనుగుణంగా టేబుల్స్ ఇస్తారు, దానికి అనుగుణంగా వారికి క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.